తిరుపతిలో వెయ్యేళ్ల సాంప్రదాయ గంగా జాతర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. జాతర 5వ రోజు మగవాళ్లు చీర, జాకెట్టు, ఆభరణాలు ధరించి అమ్మవారి మాతంగి వేషంలో మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇలా చేస్తే కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీలో మాతంగి వేషంలో వచ్చిన పోస్టర్ ఈ జాతరలోనూ ఆకర్షిస్తుంది. ఇక ఈ జాతరపై మా ప్రతినిధి వర్మ అందిస్తున్న మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా కూడా వేసవి సమయంలో 10 రోజుల పాటు గంగ జాతర ఉత్సవాలు నిర్వహించడం ఇక్కడ 1000 ఏళ్లుగా ఆచారంగా వస్తుంది. ఇక జాతరలో 5వ రోజు మాతంగి వేషంతో భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. మాతంగి వేషం అంటే మగవారు ఆడవేషం ధరించడము, చీర, జాకెట్, ఇతర ఆభరణాలు ధరించి కూడా అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. అమ్మవారి మాతంగి వేషాన్ని గతంలో ఆమె వేసిన కారణంగా కూడా భక్తులు ఈ రకంగా ఈ వేషధారణ వేసి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ప్రస్తుతం నేను గంగమ్మ ఆలయం దగ్గర ఉన్నాను. ప్రస్తుతం చూస్తున్నాం కోలాహల వాతావరణం. మొత్తం కూడా గంగమ్మ వారి ఆలయం ప్రాంగణంలో వివిధ రకాల వేషాలతో ఇక్కడ భక్తులు మొక్కులు తీర్చుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ మధ్య కాలంలో వచ్చిన పుష్ప అల్లు అర్జున్ పార్ట్ 2లో కూడా ఇదే రకమైన మాతంగి వేషాన్ని అల్లు అర్జున్ ధరించడం కూడా మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఈ తరహా ఇక్కడ భక్తులు మాతంగి వేషంతో కూడా తమ మొక్కులు అయితే తీర్చుకుంటూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎందుకని ఈ మాతంగి వేషం వేస్తారు? ఇది నాకు మొక్కుబడి ఉందండి. సో ఈ మధ్య ఈ పుష్ప గెటప్ కొంచెం మనకి చాలా ఫేమస్ అవుతుంది కదా. సో ఆ గెటప్ లో వద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యి ఈ గెటప్ లో వచ్చాను. అమ్మవారికి మొక్కులు తీర్చడము మన తిరుపతి ప్రజలకి చాలా ఎప్పుడు ఉండేదే. ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీలో వస్తుంటారు. కొంతమంది వెంకటేశ్వర స్వామిగా, కొంతమంది రావణాసుడిగా, కొంతమంది దుర్యోధనుడిగా, ఇట్లా చాలా చాలా వేషాలు వేసుకుంటూ వస్తారు. సో మా నాన్నగారు దళవాయి సుధాకర్ గారు, సో ఆయన పౌరాణిక నాటకాల్లో డైరెక్టర్ ప్లస్ యాక్టర్, నంది అవార్డు గ్రహీత, గరుడ అవార్డు గ్రహీత. మన తిరుమల దేవస్థానం వాళ్ళు కండక్ట్ చేసేదాన్ని. వేషం వేసుకున్నందుకు, గతంలో మాతంగి వేషం వేసుకున్నందుకు మీ కోరికలు, సమస్యలు ఏమన్నా తీరాయా? తప్పకుండా తీరుతాయండి. మాకు కూడా ఇప్పుడు నేను తీరినాయని కాదు, కోరుకొని వేసుకున్నాను ఇప్పుడు. సో తప్పకుండా తీరుతాయి మన మొక్కులు అవన్నీ కూడా. సో చూస్తున్న పూర్తిగా మాతంగి వేషం అల్లు అర్జున్ ఏ విధంగా సినిమాలో వేశాడు అదే తరహా వేషాలు వేసుకునే భక్తులు ఉన్నారు, మరికొంతమంది ఉన్నారు. చెప్పు బాబు, ఎప్పటి నుంచి మీరు వేషం వేస్తున్నాం? మాతంగి వేషం 3 years నుంచి. ప్రతి సంవత్సరం వేస్తూ ఉంటారు? 3 years నుంచి ప్రతి ఒక్క ఇయర్ వేస్తున్నాం. ఎట్లా, ఎందుకని వేస్తారు? నీకేమైనా తెలుసా? అంటే ముక్కుబడి అనేసి ఇంట్లో కొంతమంది ఉన్నారు. చెప్పబాబు, ఇది ప్రతి సంవత్సరం వేస్తూ ఉంటారా మీరు? లేదు, ఫస్ట్ టైం అట్లా పెద్దవాళ్ళు చెప్పారా? మా మదర్ వేయించారు. మీ అమ్మగారు వేశారు ఈ వేషం, మీకు మాతంగి వేషం వేశారు. ఏం చెప్పారు మీకు? అంటే వేసుకోవాలి అని చెప్పారు, అంతే. పర్టికులర్ గా ఏం చెప్పారు, వేసుకుంటే మంచిది అని చెప్పారు. జాతర 5వ రోజు ఆదివారం, ఈ రోజు ఇలాంటి వేషాలు వేసుకుంటే మంచిదని చెప్పారు. మరో వ్యక్తి కూడా ఉన్నారు. చెప్పండి, మీ పేరు ఏంటి, మీరు ఏం చేస్తుంటారు, ఎందుకు వేషం వేశారు? నా పేరు నితిన్ అండి. నేను ఫిజియోథెరపీ చదువుతున్నాను, అయిపోయింది నా కోర్సు. ఇప్పుడు ఈ సమ్మర్ సెలవుల్లో నేను ఇప్పుడు వేషాలు వేయడానికి వచ్చాను. డాక్టర్ ఇప్పుడు ఫిజియోథెరపీ చేస్తున్నారు. ఈరోజు 5వ రోజు మాతంగి వేషం వేస్తాను, నిన్న దొర వేషం వేస్తాను, రేపు మళ్ళీ సున్నపు కుండల వేషం వేసుకొని వస్తాను. ఇక్కడ ప్రతి సంవత్సరం వేయాలని ఉంటుంది. ఈ సంవత్సరం కుదిరింది నాకు, గత 3 ఏళ్ళకు కుదురుతుంది. నా వల్ల అయినంత వరకు నేను మళ్ళీ వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని వెళ్దామనేసి వస్తున్నాను. ఈ మాతంగి వేషం వేయడం వల్ల మీ సమస్యలు, మీ కోరికలు నెరవేరాయా? నెరవేరుతున్నాయి. అమ్మ అడిగిన కోరికలన్నీ తీరుస్తుంది. మన కోరికలు న్యాయం ఉంటే ఖచ్చితంగా తీరుతుంది. తిరుపతిలో గంగ జాతర సందర్భంగా కోలాహలంగా చెప్పుకోవచ్చు. పుష్ప 2లో ఏదైతే అల్లు అర్జున్ మాతంగి వేషం వేసారో దానికి సంబంధించి కూడా వివరాలుగా కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. కెమెరామెన్ రాజేష్ తో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.